వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టుపై నుంచి పడి చనిపోయిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలన్నారు. బ్రాందీ షాపులో 25% గౌడలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాటమయ్య రక్షణ కవచాలను ఒక గ్రామానికి కాకుండా నిజంగా చెట్టు ఎక్కే కార్మికులకే ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. రవీంద్ర భారతిలో గత అప్పుడు మేము పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి ఈ ప్రతిపాదనను మరి శ్రీనివాస్ గౌడ్ గారికి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అరే ఇది మేము చేస్తే కేవలము ఈ యొక్క గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఇచ్చిన రిప్రజెంటేషన్ తోనే బ్రాండీ షాపుల్లో ఈ రోజున 15% అనేది కేవలం ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పోరాటం. రెండోది ఈ యొక్క సర్వై పాపన్న గుట్టలలో కూడా మరి అక్కడ ఒక 150 నుంచి 250 ఎకరాల వరకు కూడా పోగు చేసి 5,000 ఎకరాలు మరి ఈ గ్రైనేట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దాన్ని పరిరక్షించాలని చెప్పేసి మోకుదెబ్బ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చేసి శ్రీనివాస్ గౌడ్ గారితో చర్చించినప్పుడు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి 48 గంటల్లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో మోకుదెబ్బ పేరే ఉన్నది. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ పేరే ఉన్నది. ఈ యొక్క మోకుదెబ్బ ఏదైతున్నదో ఇది దేశిని చిన్నమల్లయ్య గారికి వారసత్వంగా వచ్చే ఆర్గనైజేషన్, వారి పేరు నిలబెట్టే ఆర్గనైజేషన్. ఆయన ఏ విధంగా అయితే పోరాటం చేసిందో గౌడ జన హక్కుల పోరాటం వాళ్ళతో మేము కలిసి పనిచేసిన చాలా మంది మేము ఆయన దగ్గర పనిచేసినాం అని చెప్పేసి చేసుకుంటున్నారు. కానీ నిజాయితీగా చిత్తశుద్ధిగా మరి ఎసోటోలైనా కానీ కన్విన్స్ చేసి మరి పనులు చేయించడం జరిగింది. అందులో ప్రధానంగా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఇక్కడే పక్కన పాపికొండల కొరకు మన సర్వై పాపన్న గుట్టల కొరకు కొమ్ము గుట్టలకు పోరాటం చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోరాటం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జీవోలు తెప్పించి వారి అనుమతులు రద్దు చేయించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని పాపన్న గుట్టలను రక్షించుకోవడం జరిగింది. అట్లా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి జనగామ జిల్లాకు పాపన్న పుట్టి పెరిగినటువంటి జిల్లా జనగామ జిల్లాకు సర్వై పాపన్న జిల్లాగా పేరు నామకరణ చేయాలని చెప్పి అందరి డిమాండ్ మేరకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దాంతో పాటు గౌడ గీతా కార్మికులకు ఏదైతే ప్రధానంగా ప్రమాద బీమా ఉందో 5 లక్షలు ఉంది కదా, మిగతా రాష్ట్రాల కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ప్రమాద బీమా ఉంది. దాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పి స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెడతామని చెప్పి గత ప్రభుత్వమే 3 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించింది. కానీ అది అమలు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు పనులు ప్రారంభం చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే రాబోయే ఆగస్టు 18 నాడు పాపన్న జయంతి లోపు ఆ పనులను వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే కలిగిత కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వడంతో పాటు ప్రమాదం జరిగిన నెల రోజుల లోపు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మద్యం షాపుల్లో గత ప్రభుత్వం ఎన్నో పోరాటాల ద్వారా సీనన్న కృషి ఫలితంగా మా పోరాటాలకు తోడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషి ఫలితంగా ఏదైతే గౌడ గీత కార్మికులకు 15% మద్యం షాపులు ఇచ్చిండ్రో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము 20% ఇస్తామని చెప్పిను. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గదే 15% ఇస్తారు కనుక ఆ 25% అమలు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ప్రధానంగా గీతా కార్మికులు మరి ఆంధ్రప్రదేశ్ అయితే గుర్తించాలని ఉన్నప్పటికీ
గెజిట్ లో ఉన్నప్పటికీ అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేస్తామని చెప్పారు కనుక వెంటనే బేషరతుగా ఏజెన్సీ గీతా కార్మికులను ఎస్టీలుగా గుర్తించేది ప్రభుత్వం గెజిట్ లో చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే గీతా కార్మికులు ఏదైతే గీతా కార్పొరేషన్ మేము అధికారంలోకి వస్తే ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.